ఏమిటమ్మా కాలేజీలో చేరి పట్టుకుని 10 రోజులు కాలేదు, అప్పుడే మానేసి వచ్చేసావా? ఇదిగో గోముఖం, చిన్నపాప అక్క చదవని కాలేజ్ ఏదైనా ఉంటే చెప్పు. నా లిస్ట్ లో మిగిలిందల్లా ఒక ఎస్విఆర్ కాలేజీ, అది ప్రభుత్వ కళాశాలే. అందులో కూడా పెద్ద పాప జారన్ను అందనుకో, అప్పుడు నేంగ్ 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 అంటూ వీణ నేర్పించి పెళ్లి చేసి అత్తారింటి తోసేయడం బెటర్. ఈ అయ్యల్ రాజు అఖిలాండేశ్వరి దేవి కూతురు చదివినా చదవకపోయినా ఎప్పుడు ఏదో ఒక కాలేజీలో అలా కంటిన్యూ అవుతూ ఉండాల్సిందే. అప్పుడే మాకు గౌరవం, అమ్మాయికి ఆనందం. మా అమ్మ మంచి అమ్మ. అంటే నాన్న చెడ్డ? నాన్న చెడ్డ కాదు, జిడ్డు. అయితే అమ్మ లడ్డు, నాన్న బడ్డు. ఆపండమ్మా మీ తిట్ల వర్షం. ఒకళ్ళ అమ్మ వైపు ఒకళ్ళ నాన్న వైపు చేరి మా ఇద్దరిని చెడుగుడు ఆడేస్తున్నారు. ఇది ఎలాగుందంటే, చీరగట్టుకోవే చిలకమ్మ గుడికెడదామని గుంటూరావు అంటే తొక్కతో సహా అరటిపండు ఎప్పుడూ తినేశానందట అనసూయమ్మ. అలాగుంది వ్యవహారం. బావా ఇదొక సామెత, ఇన్నాళ్ళకి ఆపుకోలేక అడుగుతున్నాను. దయచేసి ఈ సామెతకి అర్థమేంటో చెప్తావా? చెప్పలేంటే చెప్పు, చెప్పులో వెళ్ళిపోతా. ఎందుకు చెప్తాం. చిన్మయ చిదానంద చిద్విలాస బృందావన సుందర సుకుమార సౌందర్య గాంధర్వ లలామ తన యవ్వన పూరిత ప్రపూరిత ప్రజ్వలిత నేత్ర తనకు తానే దిగివచ్చిన వనితామణి తన విహార వినోద వినూత్న స్ఫూర్తి అందమై కందమై డందమై అనుబంధమై ఇంకా నా జన్మలో సామెతలకు అర్థం అడిగితే నీ చెప్పేటి కొట్టి తొందరగా బిగ్గా బయలుదేరిపోతావు. కొంతమంది చెత్త జనం వస్తుంటారు కదండి, వాళ్ళ కోసమే ఆ చెత్త రూల్స్. మిస్టర్ 6 అడుగులు అందగాన్ని పట్టుకొని చిట్టికేసే మిస్టర్ అని పిలుస్తున్నావేంటి? పేరు కళ్యాణ్, మర్యాదగా కళ్యాణ్ అని పిలువు. కస్టమర్స్ ని విసుకోకూడదురా, చెప్పనీరా. చెప్పమ్మా. నువ్వేదో పెసరట్టు చించుతావంటగా? మామూలుగా చించటం కాదమ్మా, మసాలా పెట్టి మరీ చించుతాడు. శివా, స్టోరీ అంతవరకు రాలేదురా, కదే వేరు. వెనకాల బొత్తిగా జుట్టు ఊడిపోయిందిరా. పెసరట్టు కావాలా పప్పా? చూడు, చూసా, బాగుంది. 10 పెసరట్లు తీసురా. 10 పెసరే. ఇతనికి చాలా పొగరులా ఉంది. చచా, చాలా మంచివాడే. ఈ కాలేజ్ లోనే బిఏ వరకు చదివి ఇక్కడే క్యాంటీన్ కూడా పెట్టుకున్నాడు. ప్రిన్సిపల్ నుండి స్టూడెంట్స్ వరకు ఇతనంటే చాలా ఇష్టం తెలుసా. పేద విద్యార్థులకు ఫీజులు కూడా కట్టాడు. షటప్. ఏంటి అతనికి సన్మాన సభ పెట్టారు? ఇక్కడ నా ముందు ఇంకొకళ్ళు పొగిడినా, ఇంకొకళ్ళ గురించి గొప్పగా చెప్పినా నేను ఓర్చుకోలేను. నా ఒక్కదానికి పెసరట్టు తాలేదంటే? అంటే మీది స్పెషల్ పెసరట్టు కదమ్మా, ఆవల వేసి కాల్చాలి కదా. మా బావ కాలుస్తున్నాడు, షూర్ గా తీసుకొస్తాడు. లుక్, నా పెసరట్టు వచ్చే వరకు మీరెవరో తింటానికి వీల్లేదు. మీ పెసరట్టు రెడీ మేడం. ఇప్పుడు తినండి. కల్తీ నూనెతో టిఫిన్ చేసి కాలేజ్ స్టూడెంట్స్ ని మోసం చేస్తావా? ఏయ్, కమాన్ ఫ్రెండ్స్, వెంటనే స్ట్రైక్ చేసి ఈ చెత్త క్యాంటీన్ ని ముయించేద్దాం. మైండ్ ఇట్. అమ్మలో పప్పలో ఏంటమ్మా కులుక్కు తెలిపోతున్నా? ఏం చేయమంటావు? ఏం చేయమంటావంటావేంటమ్మా? అప్పుడలా కర్ర స్పెషల్ గా 10 పెసరట్లు ఆమద వేసి కాల్చమని ఆర్డర్ ఇచ్చావు కదా. బిల్లు కట్టు. బిల్లు ఎంతండి? ఎంతంటే 2 ప్లేట్లు 2 గ్లాసు 250. 500 అయిందమ్మా. 500 కట్టు. 500? ఓకే. ఏంటమ్మా ఎత్తుకున్నా? అన్ని బాగానే ఉన్నా కానీ బిల్లు కట్టు. బిల్లు బిల్లు బిల్లు. నా పర్స్ పోయింది. రేపు వచ్చి కడతాను. అట్ట కాదులే గాని ఇంకో మాట చెప్పు. రేపు వచ్చి కడతాను, ఎల్లుండి వచ్చి కడతాను, మా ఫాదర్ వచ్చి కడతాడు, ఇట్లాంటి మాటలు చెప్పేవాళ్ళని రోజుకి ఇంతమంది చూస్తాం. స్పాట్ లో బిల్లు కట్టే కథలు. లేకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తామా? ఏంటా రొప్పటం? టపా టపా మరి కారు గేర్లేసినట్టు తిరగరబో. ఎలాగా? ఎలాగా? రుబ్బుడు పోత్రం రోల్ రూపల గరగరా గరగరా తిరగాల. ఎగదోసుకో ఎగదోసుకో ఎగదోసుకో. అయ్య బాబాయ్, కాస్త దిగదోసుకో. చూసావా, అరగంట నుంచి రుబ్బుతుంది. పిండి మెత్తబళ్ళ. నిలబోసుకో నిలబోసుకో. ఉప్పు సరిపోలేదు, ఉప్పేసుకో. అంత ఉప్పేసిందంటే గాడిలన్నీ నాశనం అయిపోతాయి తల్లి. అయిపోయింది బాబాయ్. ఇదేంటమ్మా, టేస్ట్ అంతా నాశనం అయిపోతుంది తల్లి. కాలేజీ కూరలు ఎరగ కొడతారు. తుడుచుకో అమ్మ, ఎక్కడ తుడుచుకో తల్లి. పదండి.
సభ్యులు శ్రీధనరాజు గారికి, వారి తమ్ములం గారు శ్రీవరహాల రాజు గారికి శ్రీకొండాపురం తరఫున శ్రీ గోముఖం శ్రీ స్వాగతం పలుకుతున్నాడు. శ్రీ దయచేయండి. గోముఖం బ్యాండ్ వాయించకుండా ఈ పెళ్లి సంబంధం గురించి మీ అక్కేముందో చెప్పబోయా. వాడు చెప్పేదేంటి? నేను చెప్తాను విను. నీతో సంబంధం సూత్రం నాకు ఇష్టం లేదు. కారణం? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అఖిలాండేశ్వరి, మమ్మల్ని అవమానిస్తున్నావు. మీ కూతుర్ని కాలవగట్టును చూశాను, మనసు పడ్డాను. చెయ్యి పట్టుకుంటే చెంప మీద కొట్టింది. పొగరైన చీరన్నా పొగరున్న పిల్లన్నా నాకు చాలా ఇష్టం. అందుకే వచ్చాం. మర్యాదగా పెళ్లి కొప్పుకో, లేకపోతే ఏం చేస్తారా? ఏం చేస్తావు? ఏం చేస్తావా? మా గురించి నీకు తెలియదు. కావాలంటే నీ మొగుణ్ణి అడుగు. మాకు ఎదురు తిరిగిన వాళ్ళ గతి ఏమవుతుందో చెబుతాడు. నీ ముత్తాతల చరిత్రలు కూడా పాఠాలు చదివినట్టు చదవగలనురా నేను. నీ భాగవతం ఎవడికి తెలియంది? కేవలం పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పదవి కోసం సొంత భావనే గొంతు పిసికి చంపిన నీచుడివి. నీ తమ్ముడు మాత్రం తక్కువ? కట్టుకున్న పెళ్ళాన్ని కిరసనాయలు పోసి తగలబెట్టిన ముండమోపి వీడి ముఖానికి నా కూతురు కావాల్సి వచ్చిందా? మీ చెత్త చరిత్రలు ఎవరికి తెలియవు? నోరు మూసుకుని బయటకు నడవండి. ఇన్ని మాటలు అనిపించుకున్నాక నోరు మూసుకుని వెళ్ళటం మా పద్ధతి కాదు. ఇప్పుడే ఇక్కడే నా తమ్ముడితో నీ కూతురి మెడలో తాళి కట్టిస్తా. తప్పుగా నా మీదే చేయి చేసుకుంటావరా దగులు బాజీ కదవా నిన్ను. ఏ రేటు కావాలి అడగండి బాబు. వంకాయలు కిలో పావలా చేసి, దోసకాయలు కిలో 10 పైసలు చేసి మొత్తం కొంటాం. సర్లే వెళ్ళా పక్కొట్టు చూసుకోండి. అరే ఎందుకురా ఎక్కువ మాట్లాడుతున్నా? ఏంట్రా గొడవ? ఏం లేదు బావా, వంకాయలు కిలో ఎంత అడిగితే చార్మినార్ రాసిమంటున్నాడు, దోసకాయలు కిలో ఎంత అడిగితే సెక్రటరీ రాసిమంటున్నాడు. పిడుగురాళ్ళ కేసే బాబు. ఏంటి మాస్టారు పంచుడు పైల పరిగెత్తుకొస్తున్నారు? కూరగాయలు కానీ డబ్బులు ఇవ్వకుండా శతమానం పోతాను దిగించారేంటి? కాదు నాయన, ఒక్కసారి ఏంట్రా అబ్బాయిలో విషయం? నీకు చెప్పాలా? చెప్పాలరా. విషయం చెప్పకుండా తరువుకొస్తే జనం కన్ఫ్యూజ్ అయిపోరు. చెప్పరా గుండు నా పుత్ర. మా సుందరరావు గారు అబ్బాయి పరీక్షలో కాపీ కొడుతుంటే ఈ పిలక పంతులు పట్టుకుని డీబార్ చేయించాడు. 4 పీకుదామని వచ్చాం. కాపీ కొడితే పట్టుకున్నారా? సిగ్గులేదు, అడ్డగాడిదిలా ఉన్నావు. అడ్డగాడిదంటావా? ముళ్ళ పందనాలా? ముళ్ళ పందంటావా? కొండ ముచ్చాలా? కొండ ముచ్చంటావా? బుడుకు బుడుకు బుడుకు. తప్పుడు మాట్లాడి వీడి సంగతి చూద్దామా? ఏంట్రా గుసగుసలాడుతున్నారు? ఫైటింగ్ చేద్దామా? చేద్దాం. పదండి. బావా వాచ్ ఇచ్చాడు, చెడిపోద్ది. మీకు మూడిందిరా రే. పదండి. అడుగు పెట్టామంటే గొడవలే కదా, కడుపు నిండా నీ డబ్బులే కొడతావు అనుకున్నాను. ఇలాంటి గొడవలు కూడా చేస్తావా? ఎత్తి కొడదామంటే మాస్టర్ అయిపోయావరా బాబోయ్. అమ్మా భూమాత కాపాడు తల్లి. ఆశీర్వదించాను నాయన. వర్ధిల్లు వర్ధిల్లు. నలుగురు ఫైట్ కోసమేను జీవితం. ఏరా కొడతావా? ఆగు.
బాబు వదిలేడు బాబు, బాబు వదిలిపెట్టాడు బాబు. ఏంటిది? ఎవరో రౌడీలు తరువుకు వస్తున్నారు, కాపాడువా. ఈ టైం అయితే చాలా కష్టం, ముందు బాడీ దించు. ఎవడది ఎవడది? శవాలు లేచిపోతారా? చంపేస్తాను. వెళ్ళిపోయారు. మన సంగతి ఏంటి? అదా హాస్టల్లో దింపేది వస్తా. ఈ టైంలో వెళ్తే వార్డెన్ డిస్మిస్ చేస్తుంది. అసలే పెద్ద కరుడా. ఇఫ్ యు డోంట్ మైండ్ ఇక్కడే పడుకుని పొద్దున్నే వెళ్తా. సరే పడుకో. మరి నువ్వు? నా సంగతి వదిలే. ఒరే జీవా, అర్థమైపోయింది, మేము వరండాలో పడుకుంటాం. పదరా. నాకేదైనా పెట్టవా? ఏమిటి? అదే ఆకలి. లోపలికి వెళ్ళు. పెనం పక్కన గిన్నెలో వడలు గాని పూరీలు గాని ఉంటాయి, పెట్టుకుని తిను. వేడిగా ఏముంది? పొయ్యిలో నిప్పు. అదే గట్టి చట్నీ వేసిస్తావా? టోటల్ గా ఓవర్ అవుతుంది. అవును, ఓవర్గాను ఆకలి. నన్ను తిను. ఊరుకో. అర్ధరాత్రి పూట అంకమ్మ శవాలని గప్చుక్క పడుకుంటావా లేక బయటికి పంపుకుంటావా? వదిలే వదిలే, పడుకుంటాను. చారడేసి మొగ్గ అట్లు పోయంగా